afternoon, students. My name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College, Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ వారికి 8th పేపర్లో భాగంగా డెమోగ్రఫీ పేపర్లో భాగంగా మాతా మరణాలు అనగానేమి, వాటి ప్రాధాన్యత ఏమిటో చూద్దాం. మెటర్నల్ మార్టలిటీ అంటున్నాం. అంటే మాతా మరణాలు అంటే మరణం అంటేనే జీవన సమాప్తి అని అర్థం, లేదా చావు అని అర్థం. పుట్టడం ఎంత సహజమైనదో మరణించడం కూడా అంతే సహజమైనది. దేశ జనాభా మార్పుకు కారణం జననాలు, వలసతో పాటు మరణాలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు. నిర్ణీత కాలంలో అంటే సాధారణంగా ఒక సంవత్సరంలో మరణాల సంఖ్యను మరణ శాతం అంటారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనాలను బట్టి పుట్టుక తర్వాత ఏ సమయంలోనైనా జీవన సాక్ష్యాలు పూర్తిగా కనుమరుగవటమే మరణం. అంటే ఐక్యరాజ్య సమితి మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థలు మరణాన్ని గురించి ఒక నిర్వచనాన్ని ఇచ్చాయి. అదేంటంటే పుట్టుక తర్వాత ఏ సమయంలోనైనా జీవన సాక్ష్యాలు పూర్తిగా కనుమరుగు కావటమే మరణం. అంటే సజీవ జననాల తర్వాత మరణమే ఉంటుంది. సజీవ జననం అంటే భ్రూణ మరణాలను దృష్టిలో ఉంచుకొని ఆ పదాన్ని వాడటం జరుగుతుంది. గర్భస్రావాన్ని, మృత శిశు జననాలను మరణాలుగా పరిగణిస్తారు. దీనినే ప్రాణరహిత జననము అని కూడా పిలుస్తారు. శిశు మరణాలనేమో భ్రూణ మరణాలు అని అంటాము. మాతా మరణాలు అంటే శిశు మరణాలను భ్రూణ మరణాలు అంటే గర్భిణీ స్త్రీలు చనిపోవడాన్ని మాతా మరణంగా పరిగణించటం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు 830 మంది గర్భిణీ స్త్రీలు మరణిస్తున్నారు. ఈ సంస్థ నిర్వచనం ప్రకారం మాతా మరణం అంటే గర్భిణీ స్త్రీ చనిపోవడం లేదా గర్భం విచ్ఛేదనం అయిన 42 రోజులలో గర్భిణీ స్త్రీ చనిపోవడం లేదా గర్భిణీ స్త్రీ ప్రసవానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోవడాన్నే మాతా మరణాలు అని పిలుస్తున్నాం. డెత్ ఆఫ్ ఏ ఉమెన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ ఆర్ విదిన్ 42 days ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ irrespective of the site or duration of pregnancy from any cause related to or aggravated by the pregnancy or its management. It is called as a maternal mortality. అంటే గర్భిణీ స్త్రీలు చనిపోవడం లేదా గర్భం దాల్చిన తర్వాత 42 దినాలలో గర్భిణీ స్త్రీ చనిపోవడం లేదా గర్భం విచ్ఛేదనమైన 42 రోజులలో గర్భిణీ స్త్రీ చనిపోవడం, అంతేకాకుండా ప్రసవానికి సంబంధించిన కారణాల వల్ల కూడా చనిపోతే దాన్ని మనం మాతా మరణాలు అని పిలుస్తున్నాం. దీన్నే మెటర్నల్ మార్టాలిటీ అని పిలుస్తారు. అయితే మాతా మరణాలకి కొన్ని కారణాలున్నాయి. ఈ మాతా మరణాలకి దారితీసే కారణాల్లో ముఖ్యమైనవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, టాక్సిమియా, గర్భంలో రక్తస్రావం జరగడం, ఎక్టోపిక్ గర్భధారణ, గర్భ విచ్ఛిత్తి వల్ల కలిగే సమస్యలు, ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు. ఉమెన్ డై యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంప్లికేషన్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. Most of these complications develop during pregnancy and most are preventable or treatable. Other complications may be exist before pregnancy but are worsened
during pregnancy, especially if not managed as a part of the women's care, the major complications that account for nearly 75% of all maternal deaths are. అంటే 75% మాతా మరణాలు జరగడానికి 4 ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఫస్ట్ వన్, సివియర్ బ్లీడింగ్, అంటే అధిక రక్తస్రావం, గర్భంలో రక్తస్రావం జరగడం. ఇన్ఫెక్షన్స్, యూజువల్లీ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, అంటే పిల్లల జననాల తర్వాత వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. హై బ్లడ్ ప్రెషర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అధిక రక్త ప్రసరణ వల్ల కూడా దీన్నే ప్రీ ఎక్లాంప్సియా అండ్ ఎక్లాంప్సియా అని పిలవచ్చు. అంటే అధిక రక్త ప్రసరణ జరగటం. కాంప్లికేషన్స్ ఫ్రమ్ డెలివరీ, అంటే గర్భిణీ స్త్రీ ప్రసవం అప్పుడు జరిగే కొన్ని కారణాల వల్ల. అన్సేఫ్ అబార్షన్, అంటే గర్భ విచ్ఛేదనం జరగటం. ఇవన్నీ కూడా మాతా మరణాలకి కారణం కావచ్చు. అయితే WHO 2005లో ప్రచురించిన మేక్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ చైల్డ్ కౌంట్ అనే నివేదికను ప్రచురించింది. WHO 2005లో మాతా మరణాలకి దారితీసే కారణాలను ఈ విధంగా పేర్కొంది. అంటే 100% మాతా మరణాలలో రక్తస్రావం నుంచి 25%, ఇన్ఫెక్షన్ నుంచి 13%, ఎక్లంపియా నుంచి 8%, 12%, నొప్పులు సక్రమంగా రాకపోవడం నుంచి 8%, గర్భ విచ్ఛిత్తి వల్ల ఏర్పడే సమస్యల వల్ల 13%, ఇతర కారణాల వల్ల 8%, పరోక్ష కారణాలు అంటే మలేరియా కావచ్చు, రక్తహీనత కావచ్చు, రక్తక్షీణత కావచ్చు, ఎయిడ్స్, గుండె జబ్బులు మొదలైనవన్నీ కూడా మాతా మరణాలకి కారణాలవుతున్నాయని WHO 2005లో ప్రచురించిన నివేదికలో పేర్కొనటం జరిగింది. అయితే మాతా మరణాల నిష్పత్తి ప్రతి 10,000 మంది జననాలకి ఎంతమంది తల్లులు మరణించారో తెలియజేస్తుంది. An Indian woman scenario in India. An Indian woman dies from complications related to pregnancy and childbirth every 7 minutes. అంటే 7 నిమిషాలకొకరు చనిపోతున్నారు. ద మెటర్నల్ మార్టాలిటీ రేషియో ఇన్ ఇండియా స్టాండ్స్ ఎట్, అంటే 10,000 మందికి 2015లో తీసుకున్న రిపోర్ట్ ప్రకారం ఎంతమంది? 174 మంది ప్రతి 7 నిమిషాలకి చనిపోవటం జరుగుతుంది. అంటే వాళ్ళకి జననాలు ఇచ్చి చనిపోవటం, అంటే శిశువులకి జననాలు ఇచ్చి చనిపోవటం జరుగుతుంది. అంటే మాతా మరణాల నిష్పత్తిని ఎలా తీసుకుంటారు అంటే ప్రతి 10,000 మంది జననాలకి ఎంతమంది తల్లులు మరణించారో తెలియజేసేదే మాతా మరణాల నిష్పత్తి. అయితే మాతా మరణాల నిష్పత్తి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తీరుతెన్నులను తెలుసుకోవడానికి సూచికగా ఉపయోగించడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మాతా మరణాల రేటు ఎక్కువగాను, అభివృద్ధి చెందిన దేశాలలో మాతా మరణాల రేటు తక్కువగాను ఉంటుంది. సాధారణంగా మాతా మరణాలు, శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. మాతా మరణాలు, శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. నవజాత శిశువు బరువు ఎక్కువగా ఉన్నా కూడా మాతా మరణాలు తక్కువ సంభవిస్తాయి. అంటే మాతా మరణాలు సంభవించటానికి కారణం ఆమె ప్రసవ సమయంలో, అంటే గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు కావచ్చు,
లేదా ప్రసవ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మాతా మరణాలు సంభవించే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మనం ఇండియాలో 2011 నుంచి 2015 వరకు మాతా మరణాల రేషియో ఎలా ఉందో చూద్దాం. 2011లో వచ్చేసి 206 మంది చనిపోతే 2012కి వచ్చేసరికి 197 మంది మరణించటం జరిగింది. 2013కి వచ్చేసరికి 189 మంది మరణించటం జరిగింది. అంటే డేటా చూడండి, ఇయర్లీ ఇట్ ఈస్ డిక్రీజింగ్. 2014కి వచ్చేసరికి 181కి తగ్గింది. 2015కి వచ్చేసరికి 174కి తగ్గటం జరిగింది. అంటే 2011లో పోల్చుకుంటే 15కి వచ్చేసరికి మాతా మరణాల సంఖ్య కొద్దిగా తగ్గటం జరిగింది. అయితే ఈ మెటర్నల్ మ్యాటర్నిటీని కొలిచే కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 3 ఉన్నాయి. ఒకటేమో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. సేమ్ ఇది ఎలాగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టము అంటే ఎవరి జననం జరిగినా మరణం జరిగినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంటిన్యూస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, ఎప్పుడు కూడా దాన్ని ఎక్కడా మధ్యలో ఆపకుండా జననాలు మరణాలు అనేవి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించాలి. నెక్స్ట్ హౌస్ హోల్డ్ సర్వే. హౌస్ హోల్డ్ సర్వే అంటే ఇంటింటికి వెళ్ళి వారి ద్వారా డేటా తీసుకొని ఎంతమంది మెటర్నల్ మార్టాలిటీ జరిగిందో తీసుకోవడం. నెక్స్ట్ సిస్టర్హుడ్ మెథడ్స్ అంటే ఇంటర్వ్యూయింగ్ ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ రెస్పాండెంట్స్ అబౌట్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ దేర్ అడల్ట్ సిస్టర్స్. వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ లేదా రిలేటివ్స్ను కానీ ఇంటర్వ్యూ ద్వారా అడిగి ఎలా జరిగిందో తెలుసుకోవడం 3వ పద్ధతి. అంటే మాతా మరణాలను ఎంతమంది మరణించారో తెలుసుకోవాలంటే మొదటిది రిజిస్ట్రేషన్ కంపల్సరీ, జననాలు కానీ మరణాలు కానీ. సెకండ్ది హౌస్ హోల్డ్ సర్వే. థర్డ్ది సిస్టర్హుడ్ మెథడ్స్. ఇప్పుడు స్టాటిస్టికల్గా మ్యాటర్నల్ మార్టాలిటీని కొలవాలంటే అంటే గణాంక పద్ధతిలో కొలవాలంటే 4 పద్ధతులు ఉన్నాయి. దానిలో మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో, మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్, అడల్ట్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్, ద ప్రపోర్షన్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్. ఈ 4 పద్ధతుల ద్వారా స్టాటిస్టికల్ మెజర్స్ ఆఫ్ మెటర్నల్ మార్టాలిటీని కొలవచ్చు. మొదటిది ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్. నంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్స్ ఇన్ ఏ గివెన్ పీరియడ్ పర్ 1,00,000 ఉమెన్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇన్ ద సేమ్ టైం పీరియడ్. అంటే 1,00,000 మందికి ఒక నిర్ణీత సమయంలో 1,00,000 మంది స్త్రీలు ప్రసవించినప్పుడు, అంటే వారు గర్భం దాల్చిన సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సేమ్ టైం పీరియడ్లో ఎంతమంది చనిపోయారో తెలియజేసేదే మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్. అంటే 1,00,000 మంది స్త్రీలు మాతా మరణాల నిష్పత్తి అంటే ప్రతి 1,00,000 మంది జననాలకు ఎంతమంది తల్లులు మరణించారో అదే సేమ్ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఎంతమంది మరణించారో తెలియజేసేదే మ్యాటర్నల్ మార్టాలిటీ రేట్. నెక్స్ట్ మ్యాటర్నల్ మార్టాలిటీ రేషియో అంటే
దిస్ ప్రజెంట్స్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ ఈచ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రతి ప్రసవం అప్పుడు కూడా ఎంత రిస్క్ తీసుకొని ఆమె ప్రసవం జరిగింది అనేది మాటర్నల్ మార్టాలిటీ రేషియో తెలియజేస్తుంది. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద నంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్స్ డ్యూరింగ్ ఏ గివెన్ ఇయర్ పర్ 1,00,000 లైవ్ బర్త్స్ డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్. అంటే ఇది మాతా మరణాలు ఒక నిర్ణీత సంవత్సరానికి 1,00,000 మందికి ఎంతమంది సజీవ జననాలను ఇచ్చి సేమ్ పీరియడ్లో చనిపోయారో తెలియజేసేది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో. మూడవది ద ప్రపోర్షన్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్ ఆఫ్ ఉమెన్ రీప్రొడక్టివ్ ఏజ్. దీన్నే మనం పిఎం అన్నాం. పిఎం అంటే ప్రపోర్షన్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్. నంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్స్ ఇన్ ఏ గివెన్ టైమ్ పీరియడ్ డివైడెడ్ బై టోటల్ డెత్స్ అమాంగ్ ఉమెన్ ఏజ్డ్ 15 to 49 years. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సులో ఎంతమంది మాతా మరణాలు అంటే ఎంతమంది మాతా మరణాలు జరిగాయో ఆ సంవత్సరాన్ని చనిపోయిన వారి దాంతో డివైడ్ చేస్తే వచ్చేదే ద ప్రపోర్షన్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్ ఆఫ్ ఉమెన్ రీప్రొడక్టివ్ ఏజ్. అంటే ఇచ్చిన సమయానికి ఒక నిర్ణీత సమయంలో ఆ సమయాన్ని చనిపోయిన సంఖ్యతో డివైడ్ చేస్తే వచ్చేది ద ప్రపోర్షన్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్ ఆఫ్ ఉమెన్ రీప్రొడక్టివ్ ఏజ్. ఇప్పుడు మాతా మరణాలను మనం ఆపొచ్చా? ఎందుకు ఆపలేము? ఇఫ్ దే ఆర్ ఆల్ ప్రివెంటబుల్ దెన్ వై నాట్? రీజన్స్ ఆర్ సోషల్ రీజన్స్, ఎకనామికల్ రీజన్స్, మెడికల్ రీజన్స్. ఇవన్నీ మనం వారిని కాపాడొచ్చు. ఎందుకని అంటే 3 రీజన్స్ ఉన్నాయి: సోషల్, ఎకనామికల్, మెడికల్. సోషల్ రీజన్స్ ఏంటంటే ఎర్లీ మ్యారేజ్, అంటే నిర్ణీత వయస్సు రాకముందే. మన భారతదేశంలో 18 సంవత్సరాల అమ్మాయిలకి 21 సంవత్సరాల అబ్బాయిలకి ఉంటేనే పెళ్ళిళ్ళు చేయాలి. అంతకుముందు చేస్తే వాటిని మనం బాల్య వివాహాలుగా ట్రీట్ చేస్తాం. సో ఈ ఎర్లీ మ్యారేజెస్ వల్ల కూడా వారికి ఏజ్ రాకముందుకే మ్యారేజ్ చేయడం వల్ల సరైన గర్భం అంటే ఆరోగ్యకరమైన గర్భం ధారణ లేకపోవడం వల్ల తొందరగా చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ జెండర్ డిస్క్రిమినేషన్. ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలని హింసించడం, ఇలాంటి అంటే మగవారిని వేరుగా చూడడం, ఆడవారిని వేరుగా చూడడం, అంటే లింగ భేదాన్ని పాటించడం. బాల్య వివాహాలు అంటే ఇదొక సామాజిక రుగ్మత. ఎర్లీ మ్యారేజెస్ కుటుంబ కట్టుబాట్లు, మత విశ్వాసాల వల్ల బాలికల వివాహం ఇంకా వయస్సు రాకముందుకే వివాహం చేసేస్తారు. దీనివల్ల వారి వయసు పిల్లల్ని కనడానికి సహకరించదు. శరీర నిర్మాణం పరిపక్వత చెందకపోవడం వల్ల తక్కువ వయసులోనే స్త్రీలు తల్లులు కావడం వల్ల కూడా మాతా మరణాలు సంభవిస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇల్లిటరసీ, స్త్రీల యొక్క నిరక్షరాస్యత. స్త్రీల నిరక్షరాస్యత ఉండటం వల్ల కూడా మాతా మరణాలు సంభవించడానికి ఒక కారణమని చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలలో స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే మాతా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. డిజైర్ ఫర్ సెలెక్టివ్ సెక్స్ ఆఫ్ చైల్డ్, ఫిమేల్ ఫెటిసైడ్.
ఏంటి, ఎప్పుడు కూడా అబ్బాయే కావాలనే కోరిక, కంటిన్యూగా అమ్మాయిలు పుట్టినా కూడా తిరిగి అబ్బాయి కోసమే మళ్ళీ కనడం. అంటే ఆమె ఆరోగ్యం సహకరించపోయినప్పటికీ కూడా అమ్మాయి వద్దు అబ్బాయే కావాలని కోరుకోవడం వల్ల కూడా మాతా మరణాలు సంభవిస్తున్నాయి. డొమెస్టిక్ వయోలెన్స్ అంటే గ్రామాలలో ఉండే మూఢనమ్మకాలు కానీ, మత విశ్వాసాలు కానీ, కుటుంబ కట్టుబాట్లు కానీ, ఇవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ మాతా మరణాలకి కారణం అవుతున్నాయి. సామాజిక కారణాలు. ఎకనామిక్ ఇష్యూస్, ఆర్థిక కారణాలు. ల్యాక్ ఆఫ్ మనీ అంటే వారి పేదరికం వల్ల, కుటుంబంలో పేదరికం వల్ల ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మందిని కనటం వల్ల, అంటే ఎక్కువ మందిని ప్రసవించటం వల్ల ఆదాయం వస్తుందనే నమ్మకం కానీ, ఎక్కువ మంది కుటుంబం పెరగటం వల్ల కుటుంబంలో పేదరికం పెరిగి డబ్బులు లేకపోవటం వల్ల సరైన వైద్యులకు సరైన సమయంలో చూయించకపోవడం వల్ల కూడా మాతా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే వారికి సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి వారి దగ్గర సరైన ఆదాయం లేకపోవడం, ఇలాంటి కుటుంబ కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల కూడా మాతా మరణాలు సంభవించవచ్చు. ల్యాక్ ఆఫ్ టైమ్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంటే సరిగ్గా ప్రసవం సమయానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, అంటే డాక్టర్ గురించిన సమాచారాలు తెలియకపోవడం, ఊరికి చాలా దూరంలో ఆసుపత్రులు ఉండడం, అక్కడికి తీసుకెళ్ళడానికి వాగులు వంకలు దాటడం, ఇవన్నీ కారణాల వల్ల, అంటే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళేలోపే మాతా మరణాలు సంభవించే అవకాశం అనేది ఉంటుంది. డిలే ఇన్ టేకింగ్ డెసిషన్స్ టు షిఫ్ట్, ఆమెను ఒక ప్లేస్ నుంచి, ఇక్కడ వాళ్ళ దగ్గర సరైన పరికరాలు లేవు అంటే మరొక ఆసుపత్రికి తరలించడానికి నిర్ణయం తీసుకునే లోపే మాతా మరణాలు సంభవించవచ్చు. ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ప్రసవం అయ్యే వరకు పౌష్టికాహారం తీసుకోవడం, సరైన మందులు వేసుకోవడం, ప్రశాంత వాతావరణం ఉన్నట్లయితే మాతా మరణాలు తక్కువగా ఉంటాయి. అంటే సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం, ఇలాంటి కారణాల వల్ల కూడా మాతా మరణాలు సంభవించే అవకాశం అనేది ఉంటుంది. మెడికల్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఏఎన్సి, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎమర్జెన్సీ, ల్యాక్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్, ల్యాక్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్, జూనియర్ స్టాఫ్ డీలింగ్ విత్ హై రిస్క్ కేసెస్ వితౌట్ సూపర్విజన్, డిలే ఇన్ డయాగ్నోసిస్ అండ్ రాంగ్ డయాగ్నోసిస్, ఇవన్నీ కూడా ఆరోగ్యపరమైన కారణాలు. మన సమాజంలో పురుషుల ఆరోగ్యం కన్నా స్త్రీల ఆరోగ్యం పట్ల ఉదాసీనత ఉంటుంది. అంటే కుటుంబంలో స్త్రీలు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే పోయే వరకు అనేక పనులు చేయడం వల్ల వీరు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. సకాలంలో వైద్య సేవలు అందక మాతా మరణాలకి కారణమవుతుంది. మన దేశంలో ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత స్త్రీలు చాలామంది చనిపోతున్నారు.
సరైన సమయానికి వారికి మందులు తీసుకోకపోవడం, నెక్స్ట్ ఆసుపత్రుల్లో ఉండే ఎలాంటి ట్రైనింగ్ లేని నర్సులు వీరికి ప్రసవం చేయటం, అలాగే సరైన సమయంలో ఆ రోగాన్ని గుర్తించకపోవడం, అంటే సమస్యని సరైన సమయంలో డయాగ్నోసిస్ చేయకపోవడం, ఇలాంటి అన్ని కారణాల వల్ల మాతా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్యులు, ఆయాలు, స్త్రీ వైద్య నిపుణులు అంటే సరైన వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందకపోవడం, గ్రామాలు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామంలో సరైన సౌకర్యాలు ఉండవు, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల గ్రామాల్లోనే వాళ్ళు ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల మాతకి శిశువుకి ఇద్దరికీ ప్రమాదకరం కాబట్టి మాతా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రసవానికి మరొక ప్రసవానికి మధ్య ఎడం తక్కువగా ఉండటం వల్ల కూడా మాతా మరణాలు సంభవిస్తున్నాయి. ఒక సంతానానికి మరొక సంతానానికి మధ్య స్త్రీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం మొదలైన కారణాల వల్ల మాతా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే మన భారతదేశంలో అజ్ఞానం వల్ల, నిరక్షరాస్యత వల్ల, స్త్రీలు సాంప్రదాయక ధోరణులు కలిగి ఉండటం వల్ల, ఇవన్నీ రీజన్స్ వల్ల మాతా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంట్లో అందరూ తిన్న తర్వాత మిగిలిన ఆహారంతో కడుపు నింపుకోవడం, గర్భధారణ సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల వారు ఆలోచించకపోవడం, అంతేగాక తెలియని తలం వల్ల వరుసగా పిల్లల్ని కంటూ పోవడం, ప్రసవ సమయంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడి మాతా మరణాలకి దారి తీస్తుందని చెప్పవచ్చు. మన దేశంలో బాల్య వివాహాలు జరపకుండా ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ కూడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అన్ని కారణాల వల్ల మన దేశంలో మాతా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. అంతేగాక వివాహం తప్పనిసరి అని భావించడం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలుపరచకపోవడం, ప్రజల్లో ఉండే నైష్టిక ధోరణులు, మూఢనమ్మకాలు, ఆచార వ్యవహారాలు, అంతేగాక సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, వైద్య సిబ్బంది లేకపోవడం, ఎక్కువ మంది సంతానాన్ని కనడం, పేదరికం, ఇవన్నీ కూడా మాతా మరణాలకు దారి తీస్తున్నాయని చెప్పవచ్చు. అయితే మాతా మరణాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు: హెల్త్ ఎడ్యుకేషన్, ఏజ్ ఎట్ మ్యారేజ్ అంటే నిర్ణీత వయసులోనే వివాహం చేయటం, యూటిలైజేషన్ ఆఫ్ ఆర్సిహెచ్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవడం, అవేర్నెస్ ఆఫ్ యాంటీనాటల్ కేర్ అంటే ప్రసవ సమయంలో మాతా శిశు ఆరోగ్య సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తగిన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడడం, న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ పౌష్టికాహారానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వటం, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ టీకాల ప్రాధాన్యతను గురించి తెలియజేయడం, స్పేసింగ్ లిమిటేషన్ ఆఫ్ బర్త్స్ అంటే తక్కువ మంది సంతానాన్ని కనడం వంటివి, అంటే పరిశుభ్రమైన పరిస్థితుల్లో ప్రసవం జరగడానికి కావలసిన ఏర్పాట్లను చేయాలి. ఇవే కాకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచాలి. అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరచాలి. ప్రసవ సమయంలో తగిన
వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలి. అంతేకాకుండా ప్రసవానికి సంబంధించిన వైద్య విజ్ఞానాన్ని, ఆచరణ పద్ధతులను, తీసుకోవాల్సిన చర్యలను మొదలైన అంశాల పట్ల వారికి శిక్షణనివ్వాలి. యువత ఆరోగ్యానికి సంబంధించి పరిజ్ఞానాన్ని అందించాలి. ఇవన్నీ చేస్తే మాతా మరణాలు కొంతవరకు నివారించవచ్చు. అయితే ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2030 వరకు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2015లో చూసినట్లయితే 216 ఉమెన్ డెడ్ ఫర్ ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్ ఇన్ 2015. 216 మంది లక్ష సజీవ జననాలకి 10,000 మంది మాతా మరణాలు సంభవిస్తున్నాయి. దీనిని ఎంతకి టార్గెట్ పెట్టుకున్నారు అంటే 70 మందికి తగ్గించాలని, అంటే మాతా మరణాల సంఖ్యను 70 మందికి తగ్గించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఫర్ ఎవ్రీ 10 lakh లైవ్ బర్త్స్ బై 2030. 2030 వరకు 2016 ఉన్న మాతా మరణాల సంఖ్యను 70కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అంతేకాకుండా సే నో టు హోమ్ బర్త్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మంత్రసానిని పిలిచి ఇంటి దగ్గరే ప్రసవాలు జరిపించడం, అంటే అవే పాత సాంప్రదాయాలు పాటించడం, గర్భధారణ నుంచి ప్రసవం అయ్యే వరకు ఊరిలో ఉండే వైద్యుడికి చూయించడం లేదా మంత్రసానితో ప్రసవం చేయించడం, ఇలాంటివి చేయటం వల్ల మాతా మరణాలు అంటే తెలియనితనం, అజ్ఞానం, నిరక్షరాస్యత, ఈ అన్ని కారణాల వల్ల వారు ఇంటి దగ్గరే ప్రసవం చేయించడం వల్ల శిశువు జనన సమయంలో ఎక్కువ మాతా మరణాలు సంభవించే అవకాశం అనేది ఉంటుంది. అంటే అక్షరాస్యత పెరిగితే, బాల్య వివాహాలను తగ్గిస్తే స్త్రీలలో సంతానం పట్ల ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వల్ల వారు బిడ్డకి ఎడం పాటించడం కానీ లేదా గర్భధారణ సమయం నుంచి ప్రసవం వరకు ఆరోగ్యం పట్ల కానీ ఆహారం పట్ల కానీ జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే సే నో టు హోమ్ బర్త్, ఇళ్లలో ప్రసవం అనేది వద్దు అనేది ఈ నినాదం యొక్క అర్థం. ఇది మాతా శిశు మరణాలు. అంటే WHO చెప్పినట్టు గర్భ విచ్ఛేదనమైన 42 రోజులలో గర్భిణీ స్త్రీ చనిపోవడం లేదా ప్రసవానికి సంబంధించిన కారణాల వల్ల చనిపోవడాన్ని మాతా మరణాలు అని పిలుస్తున్నాం. ఈ మాతా మరణాలు ప్రతి 1,00,000 జననాలకి ఎంతమంది తల్లులు మరణించారో తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ మాతా మరణాల రేట్ ఎక్కువగా ఉంది. ఎందుకని అంటే స్త్రీల నిరక్షరాస్యత కానీ, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం కానీ, బాల్య వివాహాలు కానీ, గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార లోపం కానీ, స్త్రీలు వారి ఆరోగ్యం పట్ల ఉదాసీనతగా ఉండడం కానీ, ఇవన్నీ కారణాల వల్ల, సరైన వైద్య సిబ్బంది లేకపోవడం కానీ, ఎక్కువ మంది సంతానాన్ని కనడం కానీ, ఇవన్నీ కారణాల వల్ల అధికంగా మాతా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. మన భారతదేశంలో చూసినట్లయితే 176 మాతా మరణాలు సంభవిస్తున్నాయి. దీనిని ఇంకా తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈవెన్ అంగన్వాడీల ద్వారా
ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా వారికి సరైన వైద్య సౌకర్యాలు కల్పించడం, పోషకాహారం కోసం సరైన ఆహారాన్ని వారికి అందించడం వంటి ఎన్నో జాగ్రత్తలను ప్రభుత్వాలు తీసుకోవటం జరుగుతుంది. ఇది మాతా మరణాలు భావన ప్రాధాన్యత. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.